హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం ఉప్పు చేపని ఎలా తయారు చేస్తారో, తయారు చేసే ముందు చేపని ఏ విధంగా కోస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. తెలుసుకునే ముందు మా ఛానల్ని స్కిప్ చేయకుండా చూడండి. దీంట్లో ఉండే భాగాలు కూడా ఎందుకు పనికి వస్తాయో చెప్తాం. చూడండి ఫ్రెండ్స్, మా ఫ్రెండ్ ఈ ఉప్పు చేపను తయారు చేసే ముందు దాన్ని ఎలా కోస్తున్నాడను. ఇది పై భాగం ఉంటుంది కదా, వెన్ను భాగం. ఆ వెన్ను భాగం నుంచి కోసుకెళ్ళి తాళ భాగం వరకు కోసి దాన్ని తట్టంగా తయారు చేస్తున్నాడు. తట్టంగా ఎందుకు తయారు చేస్తారంటే, ఇక్కడ ఉప్పు నెలలుగా కోసిన తర్వాత ఉప్పుని పెట్టి అది ఒకరోజు ఊరబెడతారన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఈ చేపని తట్టంగా కోసిన తర్వాత దాంట్లో ఉన్న వేస్ట్ అంటే పొట్టని, పనికిరాని పొట్టని తీసి పడేస్తున్నారు. పనికొచ్చే పొట్ట ఒకటి ఉంది, బ్లాడరు. అది లక్షలు ఖరీదు చేసే బ్లాడర్ అనమాట. అది వెయిట్ని బట్టి రేటు ఉంటుంది. ఇది కచ్చిడి అంటారు అన్నమాట ఈ చేపని. చూడండి ఫ్రెండ్స్, దీంట్లోని వేస్ట్ పదార్థాన్ని అంతా కూడా తొలగిస్తున్నాడు. తొలగించి దాన్ని పారవేయడం జరుగుతుంది. తర్వాత దాన్ని నర్రలుగా కోసి చేస్తున్నాడు. ఎందుకని అలా కోస్తారంటే, ఉప్పుని ఆ మధ్యలో పెట్టి ఆ తర్వాత ఉప్పు నీటిలో ఊరబెడతారన్నమాట. చూడండి ఫ్రెండ్స్ ఎలా కోస్తున్నాడు. మొత్తం అన్ని కండ ఉంటుంది కదా, కండ మొత్తం ఉప్పులా కూడాకి దాన్ని అన్ని ప్రదేశాల్లో కోయటం జరుగుతుంది. చూడండి, తట్టంలా కోసి వాటిల్లో ఆ నర్రల్లో అవి చూసారా ఫ్రెండ్స్, వాటిల్లో ఉప్పు పెట్టి నీటిలో పెట్టి ఊరబెట్టి ఒకరోజు తర్వాత దాన్ని శుభ్రం చేసి కడిగేస్తారు. కడిగేసి ఎండబెట్టడం జరుగుతుంది. ఆ తర్వాత విక్రయిస్తారు. ఇలాగా ఉప్పు చేపలని చాలామంది చాలా ఇష్టంగా తింటారన్నమాట. ఇది వంకాయ వేసుకుని కూర వండుకుంటే చాలా బాగుంటుందండి. చూడండి ఫ్రెండ్స్, వేస్ట్ భాగాన్ని తీసిన తర్వాత దీంట్లో బ్లాడర్ ఉంటుంది. ఆ బ్లాడరు మీకు ఇప్పుడు చూపిస్తాం. అది మెడిసిన్కి వినియోగిస్తారన్నమాట. శస్త్రచికిత్సలు అంటారు కదా, అంటే ఆపరేషన్లు చేసినప్పుడు ఆపరేషన్లకి దారంగా ఉపయోగిస్తారు కదా, కుట్లు వేసినప్పుడు ఆ దారాన్ని తయారు చేయడానికి ఈ బ్లాడర్, దీని నుంచి తీసిన బ్లాడర్, అంటే ఈ చేపే కదా, ఇది చూడండి ఫ్రెండ్స్, చాలా చేపల్లో బ్లాడర్ వినియోగిస్తారన్నమాట. చూడండి, దీని నుంచి దారం తయారు చేసి ఆ దారాన్ని ఆ హార్ట్ కానీ లోపల భాగాల్లో ఆపరేషన్ చేసినప్పుడు దారాన్ని వినియోగిస్తారన్నమాట కుట్లకి. ఎందుకంటే అది శరీరంలో కలిసిపోతుందంట. ఆ కలిసిపోయి ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్